2018 I got a call from Capriccio. నిజం చెప్తా. Yeah. They called me. Teja called me, the guy who plays Kahan in their band. So he called me then, అన్న ఇట్లా అనుకుంటున్నాము, we were looking for a lead vocalist and మీరైతే బాగుంటుంది అనిపించింది మాట్లాడుకున్నాం. దాని తర్వాత నేను అప్పుడు I was traveling from Warangal to Hyderabad. This happened on October 13th at around 1:35 in the afternoon. You still remember? Because October 12th is my daughter's birthday. Oh. Then first birthday చేసి next day we were coming back to Hyderabad in the afternoon. Nice. ఆ డేట్ గుర్తుపెట్టుకున్నారు. యా I came to Hyderabad, I met them. వచ్చిన తర్వాత కలిసిన వాళ్ళ షోస్ ఒక 2 చూసినాను. ఇంకా అప్పటికి నాకు I didn't know what this band concept was. Because నేను ఐఎమ్ నాట్ మచ్ ఆఫ్ అ పబ్ ఆర్ క్లబ్ గోయింగ్ పర్సన్. సేమ్. సో మనంతా ఏదున్నా అని మంచిగా చిల్ బయట దోస్తులు కలిసి. సో అంటే ఐ కమ్ ఫ్రమ్ దట్ స్కూల్. పోయినా చూసినా మంచిగా అనిపించింది. ఎందుకు మంచిగా అనిపించింది అంటే దే ఆర్ అ బంచ్ ఆఫ్ రియలీ టాలెంటెడ్ ఫెలోస్. అది మాత్రం ఐ డోంట్ డినై. దే ఆర్ వెరీ టాలెంటెడ్, వెరీ స్వీట్, అంత బాగానే ఉంటుంది. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ దే డూ మ్యూజిక్ దట్ దే లైక్ టు డూ. నీకు ఆ ఆప్షన్ చాలా తక్కువ ప్లేసెస్లో వస్తుంది. ఇప్పుడు నేను సాంగ్ పాడడానికి పోతా రికార్డింగ్కి, ఐ సింగ్ వాట్ ద మ్యూజిక్ డైరెక్టర్ వాంట్స్ మీ టు సింగ్. ట్రూ. ఇఫ్ ఐఎమ్ గివెన్ స్కోప్ టు ఇంప్రొవైజ్ ఐ కెన్ ట్రై. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అది ఎందుకు కంపోజ్ చేస్తాడు? దెర్ ఇస్ అ కంపోజింగ్ వాల్యూ, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, బట్ ఐఎమ్ ది ఇన్స్ట్రుమెంట్ ఫర్ హిమ్ టు బ్రింగ్ హిస్ క్రియేషన్ టు రియాలిటీ. అంతే కదా, వోకలిస్ట్ ఇస్ దట్ ఆర్ ఎనీ మ్యూజిషియన్ ఇస్ దట్ 100%. కానీ ఆ స్కోప్ అక్కడ వైడ్ అండ్ స్కోప్ కనిపించింది నాకు. నాకు కావాల్సిన పాటలు నేను పాడొచ్చు. అరే జనాలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, తెలుగు పాటలు ఇంత ఎంజాయ్ చేస్తున్నారంటే నేను నిజంగా స్టన్ అయినా. అండ్ ఐ ఫెల్ట్ హ్యాపీ ఆల్సో. I think that was the period where people started liking Telugu songs. Correct. Mundu it was very personal, I feel. Ante lopala enjoy chesevallu. But when bands like you started singing it out in clubs and restaurants, correct, akkada they started enjoying it. Live music ane oka segment. Annitikante important. Why do you think that happened? Because the reach was more. Ante more people had access. ఇప్పుడు నేను ఒక టికెటెడ్ షో పెడతావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరిజిత్ సింగ్ ఈస్ కమింగ్ అండ్ పర్ఫార్మింగ్ ఎట్ గచ్చిబౌలి స్టేడియం. యూ వాంట్ టు గో అండ్ హ్యావ్ అ విఐపి టేబుల్. యూ నీడ్ టు స్పెండ్ అట్లీస్ట్ 10 or 15,000 ఫర్ ద టికెట్. బట్ ఇక్కడ ఇట్ ఈస్ మచ్ రీజనబుల్లీ ప్రైస్డ్ అండ్ యూ కెన్ గో ఆన్ అ వీకెండ్ విత్ యువర్ ఫ్రెండ్స్, జస్ట్ గ్రాబ్ అ డ్రింక్ ఆర్ ఆర్డర్ సమ్ ఫుడ్ ఆర్ జస్ట్ ఎంజాయ్ మ్యూజిక్, have a good evening and come back. And so I think it is very candid kuda kada, like more than the concert, band concept edaithe mana clubs lo aitunayo, I think the interaction with the audience is much more intact rather than a concert. Few of them interact, few of them don't interact. It depends on the frontman. ఇప్పుడు నేను ఉన్నాను, I love to interact. సో ఇప్పుడు తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు ఒకలాగా, తెలియని వాళ్ళు వచ్చినప్పుడు ఒకలాగా, ఎవరున్నా ఒకేలాగా, అంటే డిపెండ్స్, ఒక్కొక్కరు డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అది ఎవరి దీన్ని బట్టి ఇట్ కీప్స్ వేరియింగ్. సో ఆ కాన్సెప్ట్ నచ్చింది నాకు. అది నచ్చిన తర్వాత దెన్ ఐ కేమ్, వి డిడ్ అ లాట్ ఆఫ్ రిహర్సల్స్, దెన్ ఐ అఫీషియల్లీ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ ఫర్ దెమ్ ఆన్ ద 1st of November 2018. ఆల్మోస్ట్. సో మంచిగా నడిచింది. ఒక 1.5 2 years నడిచింది. కోవిడ్ వరకు బాగానే అయింది. మధ్యలో నేను అంటే ఐఎమ్ ఎల్డర్ టు ఆల్ ఆఫ్ దెమ్ బై ఏజ్. సో ఐ యూస్ టు బీ ద బ్రిడ్జ్ ఫర్ ఆల్ ఎమోషన్స్. ఆర్ అదే చిన్న వస్తుంటాయి కదా ఉన్నప్పుడు, చిన్న గొడవలు వస్తుంటాయి, పంచాయతీలు అవుతుంటాయి, ప్రతి ఒక్కరికి అయితే, ఎవరికి కావాలి లైఫ్లో అందరికీ అయితే. సో ఐ యూస్ టు బీ ద బ్రిడ్జ్ అన్నట్టు అని నేను అనుకున్నాను నేను. 2020 లాక్డౌన్ వచ్చింది. సో లాక్డౌన్ లోపల డిఫరెన్సెస్ స్టార్టెడ్ పాపింగ్ అవుట్. సో నేను ఐఎమ్ ప్రిన్సిపల్ పర్సన్ విష్ణు. నాకేంటంటే కొన్ని రూల్స్ ఉంటాయి, అవి ఫాలో కావాలి. అవి ఫాలో కాకపోతే రూల్ ఎవరికైనా ఒకటే అంటాను నేను. నా కొడుకు మర్డర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్, నా కొడుకు చేసిండు కాబట్టి ఏదో రీజన్ ఉంటుంది అని చెప్పి నేను మాట్లాడా. నా కొడుకు చేసినా, నేను చేసినా, ప్రపంచంలో ఎవరు చేసినా తప్పే అన్నది నా కాన్సెప్ట్. రూల్ ఫర్ వన్, రూల్ ఫర్ ఆల్, ఇంక్లూడింగ్ మీ. అండ్ డిసిప్లిన్ లేకపోతే పనులు కావు, నేను నమ్ముతుంది. అంటే అట్లీస్ట్ నేను నా లైఫ్లో చూసింది ఏంటంటే, గాడ్ ఈజ్ విత్ మీ అని నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, ఐఎమ్ ప్రిన్సిపల్డ్, ఐఎమ్ డిసిప్లిన్డ్. అట్లీస్ట్ నా వృత్తికి నేను అన్యాయం చేయదు. ఎందుకంటే ఆ స్టేజ్ నాకు ఐడెంటిటీ తీసుకొచ్చి పెట్టింది. ఇట్ ఈస్ మై బ్రెడ్ అండ్ బటర్. నాకు చాలా పేరు సంపాదించింది. వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై స్టేజ్. సో ఆ స్టేజ్ అంటే రెస్పెక్ట్. ఇప్పుడు కొంతమంది పర్సెప్షన్ వేరీ కావచ్చు, వాళ్ళు నాలాగా ఆలోచించాలని నేను అనుకోను, కానీ నా టీం అయితే నాలాగా ఆలోచించాలి.
బయట వాళ్ళ గురించి నాకు అవసరం లేదు. పక్కన వాళ్ళు ఏం చేస్తారు, వేరే వాళ్ళు ఏం చేస్తారు, నాకు ఇట్స్ నన్ ఆఫ్ మై కన్సర్న్. బట్ నేను నా టీం మాత్రం కొన్ని రూల్స్ ఉంటాయి, అవి కొంచెం కడువాగా ఉంటాయి, అవి ఫాలో కావాలి. ఎందుకంటే అవి అట్లా ఉంటేనే బాగుంటుంది. ట్రూ. అంటే అవి అట్లా you ఉంటేనే need to have some parameter or ఇప్పుడు మనం some ఇక్కడ rule కూర్చొని అన్నట్టు. మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ పోయి షార్ట్ వేసుకొని వచ్చి స్లీవ్లెస్ వేసుకొని కూర్చుంటా అంటే కాదు కదా. దానికి ఒక కోడ్ ఉంటుంది, ఓ డ్రెస్ కోడ్ ఉంటుంది, ఓ పద్ధతి ఉంటుంది, ఓ తరీకా ఉంటుంది. అది లేని దగ్గర నేను ఉండలేను. సింపుల్. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అది కమ్యూనికేట్ చేసే దీంట్లో కూడా బ్యాక్ ఫైర్ అయింది. వాళ్ళకి అయింది, నాకు నచ్చలేదు. నేను స్టన్ అయింది ఎక్కడ అంటే నేను వాళ్ళని తప్పు చేయండి అని అనలే, కరెక్ట్గా ఉన్నారా బాబు అని అడిగిన. అది వాళ్ళని నచ్చలేదు. నేను నమస్కారం, చాలా పెద్ద, చాలా ఎదిగిపోయింది మీరు, నేను అంటే ఐఎమ్ నాట్ అప్ టు యువర్ లెవెల్ ప్రాబబ్లీ, సో ప్లీజ్ రిలీవ్ మీ అండ్ లెట్స్ పార్ట్ వేస్ అండ్ బీ హ్యాపీ. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా విష్ణు, ఎవరి లైఫ్ వాళ్ళకి ఇట్ ఈస్ వాళ్ళ పర్సనల్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ని బట్టి పోతుంది. నేను ఇట్లా ఉన్నా కాబట్టి వాళ్ళు కూడా అట్లా ఉండాలంటాను. కానీ ఆ టైంలో మేము ఒక టీం కదా, కాబట్టి నేను పర్టికులర్ ఉండే. ఇప్పుడు వాళ్ళు ఎట్లున్నా నాకు ఫరక్ పడదు, ఎందుకంటే వాళ్ళు ఎవరు నేనెవరు కలిసినప్పుడు మంచిగా ఇట్ ఇస్ మై బ్యాండ్ అండ్ ఎవ్రీథింగ్. నా ఇట్స్ ద సేమ్ రూల్స్ అగైన్ ఆర్ దేర్ ఇన్ ఎలిజియం అండ్ ఎవ్రీబడి ఫాలోస్ ఇట్ వెరీ సిన్సియర్లీ because they everybody has equal weightage in my band. ఎలిజియంలో ఎనీబడి కెన్ టాక్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను ఏదైనా చేయలేదనుకో, అన్న నువ్వు ఇట్లా చేస్తలేవన్న అడిగే రైట్ వాళ్ళకు ఉంటుంది. అలానే మీరు కూడా, నేను కూడా అట్లే ఉంటాను. కొన్ని ఫాలో అయితే బాగుంటుంది. ట్రూ. అంటే ఎందుకంటే దట్ ఈస్ ద సక్సెస్. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు మనం వాళ్ళ లెక్చర్స్ చూసినా, పాడ్కాస్ట్ విన్నా, అయింది వీ హ్యావ్ టు లెర్న్ సంథింగ్. ఏదో విని వాడు ఇట్లా మాట్లాడండి, వీడు అట్లా మాట్లాడినా అని మనం నేర్చుకోవాలి, టేక్ సమ్ టేక్ అవేస్ వాళ్ళతో. సో దట్స్ వాట్ హ్యాపెండ్. సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అది మెల్లమెల్లగా తుడులని బిగ్ లెవెల్లో ఇదైంది. మంచిగా అయింది, ఎందుకంటే అది లేకపోయి ఉంటే ఇవాళ ఎలిజియం వోంట్ హ్యావ్ బీన్ బార్న్. సో నేను ఎలిజియం నుంచి బయటకు వచ్చినప్పుడు నాతోటి అనురాగ్, మా మేనేజర్, హూ వాజ్ మేనేజింగ్ కెప్రీ షో బిఫోర్, హీ వాక్డ్ అవుట్ విత్ మీ. అనిరుద్, మై గిటారిస్ట్ అండ్ మై సపోర్ట్ వోకలిస్ట్ నౌ ఇన్ ఎలిజియం, వాడు వచ్చేసిండు. ఇంకో బేసిస్ట్ ఉండే, వాడు వేరే బ్యాండ్లో జాయిన్ అయ్యిండు. సో మేము 7 ఉండే టీం, దాంట్లో 4 బయటకు వచ్చినాం. ఒక ప్రాపర్ స్ప్లిట్ అయిపోయింది. మేము 4 వచ్చేసినాము. దాని తర్వాత దాంట్లో మా బేసిస్ట్ వాడు శామన్ ఉండే, వాడు హీ వెంట్ ఇన్ టు అనదర్ బ్యాండ్. దాని తర్వాత ఎలిజియం టుక్ షేప్. నేను, అనురాగ్ అండ్ అనిరుద్, ముగ్గురం వి టుక్ సమ్ టైమ్. వాళ్ళు కూడా దే వర్ వెరీ సపోర్టివ్. అన్న మీరు చేయగలుగుతారు, మనం చేద్దాం, మీరు మళ్ళా టేక్ అంటే లీడ్, మనం చేద్దాం కలిసి, వీ హ్యావ్ టు డూ సంథింగ్ అన్న దీంతో ఎలిజియం టుక్ షేప్. దాని తర్వాత మా డ్రమ్మర్ కానీ, బేసిస్ట్ కానీ, దాని తర్వాత రీసెంట్గా లీడ్ గిటారిస్ట్ కానీ, వీళ్ళంతా యాడ్ ఆన్స్, కీబోర్డ్ మా చరంగాడ్ అయినా కానీ, వీళ్ళంతా ఇదివరకు నేను చాలా షోస్ చేసిన వీళ్ళతోటి. దే ఆర్ ఆల్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, మంచి పేరున్న మ్యూజిషియన్స్. ఇదంతా జరిగి దేవుని దయ వల్ల ఒక బ్యూటిఫుల్ టీమ్ ఫామ్ అయింది. వీ హెవ్ డన్ క్లోజ్ టు 600 shows, 650 shows. So it's not a small number. Exactly. Under 3 years and we've toured Australia, we've toured the US, we've done many destination weddings, we've done Bali. This month we are doing Egypt. Wow. For a destination wedding. Opportunities are unfolding and people are liking it. Also because of the way you conduct yourself. This is my... True. Ante I think every person or every band general lo maatladukunte people should have a key differentiator or something. Ante I think in terms of talent ఇల్ వేరీ, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ మనం ఒక ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ నుంచి ఒక బ్యాండ్కి వచ్చినప్పుడు ఇట్స్ లైక్ ఎవ్రీ వన్ షుడ్ జెల్ టుగెదర్ టు కమ్ అప్ విత్ అ వెరీ నైస్ ప్రోడక్ట్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ విష్ణు. ఇది చెప్పడానికి చాలా ఈజీ ఉంటుంది, బట్ కానీ ఒక 15 మంది ఒక దగ్గర పనిచేస్తున్నప్పుడు 15 డిఫరెంట్ ఆలోచనలు ఒకటే దాంట్లో కూడా వర్కౌట్ అవ్వదు ఎప్పుడు కూడా. కంపల్సరీ బ్యాక్ ఫైర్, మిస్ ఫైర్స్ అవుతాయి, కంపల్సరీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది, ఈగో ట్రిగర్స్ ఉంటాయి. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక చాలా ఎక్స్పీరియన్స్, లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఉండి కొంచెం పేషెన్స్ ఉన్న మనిషి కావాలి వీటన్నిటిని డీల్ చేయడానికి. ఓ నా డౌట్ ఏంటంటే లైక్ కమింగ్ అప్ విత్ యువర్ ఓన్ బ్యాండ్ ఎలీజియం, వాజ్ దట్ ద రీజన్ దట్ ఇప్పుడు కప్రీసియోలో
did you feel that you didn't have any stakes in it? Like ante stakes as in I never wanted any stake in Capriccio. yeah, ante because ante me decision making, even though you are the bigger one there, but No, I'm not the bigger one there. Ante That is the reason I came out. Okay. Ante the elder land. Yeah, the elder one there. So like maybe like did you think that okay నేను ఏమన్నా చేస్తే will they come up to that question where నా బ్యాండ్ ఇది మీరు జాయిన్ అయింది కదా అది అని అయ్యింది, అండ్ దట్స్ ద రీజన్ యూ కమ్ అప్ విత్ ఎలీజియం వేర్ యూ కెన్ కమ్ అప్ విత్ యువర్ ఓన్ రూల్స్. కానీ అట్లా ఏం లేదు. ఇప్పుడు ఎలీజియంలో ఎనీబడి కెన్ మేక్ రూల్స్, గుడ్ రూల్స్, గుడ్ రూల్స్ యాజ్ ఫార్ as they are in accordance with people's acceptance and beliefs, anybody can make rules. Okay, it is not only DK. Dinkar is the elder most in the band, and he is the elder brother for everyone. He is the base who holds everybody together, that's all. But everybody else is equal. Okay, Elysium la karta karma kriya Dinkar kaadu, andaru karta karma kriya le, anybody can do anything. Nice. But andaram kalsi కూర్చొని మాట్లాడుకొని ఏదైనా ఉన్నా వింటారు. ఏదైనా చెప్పినా వాళ్ళకు కూడా నా మీద చాలా ప్రేమ, అరే అన్న చెప్తుండే ఎందుకు చెప్తున్నా అన్న ఆలోచన వస్తుంది వాళ్ళకు కూడా. సో అప్పుడప్పుడు వాళ్ళు కూడా కాంట్రాడిక్ట్ చేస్తారు, అన్న నువ్వు ఇట్లా అంటున్నావు, అట్లా వద్దన్న ఇట్లా చేద్దాం. నేను కూడా వినాలే కదా. వాళ్ళ దేర్ ఆల్ ద నెక్స్ట్ జనరేషన్. సో ఆ నెక్స్ట్ జనరేషన్ నుంచి వచ్చే ఐడియాస్ ఇంకా చాలా రిఫైన్డ్ ఉండొచ్చు. యూ నెవర్ నో. నేను నమ్ముతుంది. సో కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు సొల్యూషన్ చాలా ఈజీగా బయటికి వస్తుంది విత్ నో ఫిల్టర్స్. ఐ థింక్ కొలాబరేషన్ ఇస్ ది కొలాబరేటివ్ ఎఫర్ట్స్. ఇది మంచిగా ఉన్నది అనుకో, ఇది మంచిగా ఉంటుంది, ఇది మంచిగా ఉంటుంది. ట్రూ. ఈ లోపలనే అంతా తుప్ప పెట్టుకొని బయటికి ఈ నటన చెప్తున్నది ఏమైపోయిందంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు నటించడం అయిపోయింది. అది పోయిన రోజు బాగుపడతారు, అది పోలేదనుకో 40 ఏళ్ళకి బీపీ షుగర్లు వస్తాయి. అప్పుడు అర్థమవుతుంది అది ఎవరికైనా అంతే, ఇంక్లూడింగ్ మీ.